మహర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కారం. నా పేరు శరత్. నేను చిత్తూరులో ఉంటాను. నేను ఈ ధ్యానంలోకి 10 సంవత్సరాల కిందట వచ్చాను. కొటాలలో జరిగే సంక్రాంతి సంబరాలు పత్రిజీ గారు మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కొటాలకు అందరూ తరలిరండి. కొటాలలో జరిగే ప్రతి ఒక్కటి ఆ 3 రోజులు పత్రిజీ గారి తేజోయాత్ర జరుగుతుంది. దాంట్లో మీరు పాల్గొనే తీరాలి. మళ్ళీ అలాగే మనం రాత్రి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటాము. ఇక్కడ భోగి మంటల్లో అందరూ చలి కాచుకోవచ్చు. ఉదయమంతా జ్ఞానుల యొక్క సందేశాలు వినొచ్చు. సాయంత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు అందించే అమృతాహారాన్ని తినవచ్చు. జీతవనంలో అంతా తిరుగాడవచ్చు. జీతవనంలో మౌన ధ్యానం అనేది పెట్టారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ తరలి వచ్చి దాంట్లో రావాలి, అక్కడ పాల్గొనాలి. అక్కడ ధ్యానులకు ఇచ్చే ఆహారమే పూర్తిగా స్పెషల్. సుబ్బారావు గారు మాస్టర్ గారు ఉంటారు. మిమ్మల్ని చిన్నపిల్లల్లాగా చూసుకొని ఒక 10 రోజులు ఆయన సాంగత్యంలో మీరు గడిపారంటే మీ జీవితమే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫేజ్లో ఇక్కడ కొటాలలో ప్రతి ఒక్క ప్రదేశము అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక డైనింగ్ హాల్ కావచ్చు, లేదంటే పిరమిడ్ మెడిటేషన్ హాల్ కావచ్చు, భగవద్గీత హాల్ కావచ్చు, కొత్తగా కట్టిన రమణ మహర్షి రూములు, అక్కడే ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది ఎక్కువగా. ఈ తేజోయాత్రలో అందరూ ఖచ్చితంగా పాల్గొనాలండి. రాష్ట్రం మొత్తం మీద ఉండే ధ్యానులు కావచ్చు. పత్రిజీ గారి ఊరేగింపు ఆ రోజు చూసి తీరవలసిందే. అందరూ డప్పులు, డ్యాన్సులు, కోలాటాలు, రకరకాల ఆటలతో పాటలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తరువాత రాత్రి భోగి మంటలు వేస్తారు. అందరూ దాని చుట్టూ బాగా ఆడుకుంటారు. ఇది కాకుండా మీరు కొట్టాలకు వస్తే ఆ ధ్యానం రోజు మీరు కొట్టాలలో దొరికే రకరకాల విలేజ్ ఫుడ్స్ కూడా బాగా తినవచ్చు. ఇదే కాకుండా మీరు ఇక్కడ ప్రభాకర్, సుధాకర్ అనే 2 ధ్యానులు 10 సంవత్సరముల కిందట మొదలుపెట్టిన ఒక చిన్న ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంట్కే ఒక కలికితురాయిగా మిగిలిపోయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ ఏ క్షణం వెళ్ళినా మీకు అన్నం పెడతారు. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎప్పుడైనా కానీ. అందరూ రండి, తరలి రండి. అందరూ ఈ సంక్రాంతి సంబరాలను జయప్రదం చేద్దాం. నేను వెళ్తున్నాను, మీరు రండి. కొత్త వాళ్ళని కలుద్దాం, కొత్త అనుభవాలు నేర్చుకుందాం, కొటాలలో ధ్యానం చేసుకుందాం, మన జీవితాన్ని సంతోషమయం చేసుకుందాం. చలో జీతవనం, చలో జీతవనం, చలో సంక్రాంతి సంబరాలు, చలో సంక్రాంతి సంబరాలు.